జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే నెట్టింట కౌంటర్లు ఇస్తుండగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత పవన్ కళ్యాణ్ పరమ భక్తుడు బండ్ల గణేష్ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పవన్ పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించిన ప్రకాష్ రాజ్ పై బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడ్డారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్ కు బండ్ల గణేష్ కు గట్టిగా సురుకు అంటుకుంది. ఏమాత్రం ఉపేక్షించకుండా ట్విట్టర్ వేదికగానే ప్రకాష్ రాజ్ పై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవరివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరేది? నీ కథ ఏంటి? అంటూ బండ్ల గణేష్ నిలదీశారు. ప్రతి ఊర్లో ప్రతి అంశంలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో తీవ్రంగా మండిపడ్డారు. అగ్ర నటుడు నాగార్జున ప్రస్తుతం తన 100వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కింగ్ 100 లాటరీ కింగ్ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో చాలా గ్యాప్ తర్వాత టబు రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో ఆవిడ నాగార్జునతో కలిసి నటించిన నిన్నే పెళ్లాడుతా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఆ తర్వాత ఆవిడ మా ఆవిడలో జంటగా యాక్ట్ చేయడంతో పాటు సిసింద్రిలో స్పెషల్ సాంగ్ కూడా చేశారు. ఎన్ని ప్రత్యేకతలు ఉన్న కింగ్ 100 దసరాకు రిలీజ్ టార్గెట్ పెట్టుకోవచ్చని టాక్ అయితే నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా షూటింగ్ ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెడతారని సమాచారం. ఓ సామాన్యుడు అసాధారణ శక్తిగా ఎదిగిన వైనాన్ని ఆవిష్కరించే కథాంశం ఇదని, ఇందులో నాగార్జున డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని నాగార్జున స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోతున్న 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంస్థాగతంగా పెద్ద ఎత్తున మార్పులకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పిసిసి చీఫ్ లో రాష్ట్రాల ఇన్ఛార్జీలు మొదలు ప్రతి కీలక విభాగంలో ఈసారి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అధ్యక్షుడిగా ఖర్గే చేపట్టే చివరి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కూడా ఇదే కాబోతోంది. వచ్చే ఏడాది యూపీ, గుజరాత్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు లభిస్తాయని భావించారు. వాయనాడు ఎంపీ అయిన తర్వాత గత 2 ఏళ్లుగా ఆమెకు ఏ కీలక బాధ్యతలు పార్టీలో ఇచ్చిందే లేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రియాంకకు ముఖ్యమైన పదవినే ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కర్ణాటక సీఎంగా డికే శివకుమార్ ను ఎంపిక చేయడంతో పాటు ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా బికే హరిప్రసాద్ ను నియమించడం ద్వారా ఈ విధమైన సంకేతాలను కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినట్టవుతోంది. మరో కీలక నేత కేసీ వేణుగోపాల్ కూడా ప్రధాన బాధ్యతలు లభించవచ్చని తెలుస్తోంది. ప్రముఖ నటుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మిడ్ అట్లాంటిక్ టీం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి ప్రారంభించి మాట్లాడారు. ప్రాణాలను కాపాడే ఈ గొప్ప కార్యక్రమానికి 40 మందికి పైగా దాతలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రక్తదానం గొప్పతనాన్ని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తానా మిడ్ అట్లాంటిక్ బృందాన్ని, మిడ్ అట్లాంటిక్ రీజనల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటిని, స్వచ్ఛంద సేవకులను, అలాగే దాతలను ఆయన ప్రత్యేకించి అభినందించారు. అలాగే 50 సార్లకు పైగా రక్తదానం చేసే అరుదైన మైలురాయిని అందుకున్న రంజిత్ కోమటిని ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ఘనంగా సత్కరించారు. మే 31వ తేదీన ఎక్స్ట్రాన్ లో మిడ్ అట్లాంటిక్ టీం నిర్వహించిన బ్లడ్ డ్రైవ్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఈ బ్లడ్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో మంది ముందుకు వచ్చారు. ఇక వారిలో మొదటిసారి రక్తదానం చేసుకున్న వారు కూడా ఉన్నారు. కాగా ఈ కార్యక్రమానికి వేదికను ఉచితంగా అందించిన వేణు సంఘానికి, కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటును అందించిన బ్లడ్ బ్యాంక్ ఆఫ్ డెల్మార్మా బృందానికి తానా నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.